హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే మనకి రెండవ శ్రావణ శుక్రవారం కదండి. ఇక ఉదయాన్నే పూజ అయితే చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే గడపకి అయితే కనుక పసుపు రాసేసి ఇలా బొట్లు పెట్టేసి ముగ్గు అయితే కనుక పెట్టుకున్నానండి. సో ఈ ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. గడపకి రాసే పసుపులో కొద్దిగా అంత జవాది అయితే కలిపి గడపకి అయితే రాయడానికి ట్రై చేయండి. నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే గడప దగ్గర అంత బాగుందండి. ఇక దేవుడి దగ్గర పూజకైతే అంతా రెడీ చేసి పెట్టేశానండి. తర్వాత నేను కూడా ఇలా కొంచెం అంత పసుపు అయితే కలిపేసుకొని కాళ్ళకి పసుపు అయితే రాసుకున్నాను అనమాట. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే ఇలా ఉప్మా రవ్వతోటి కేసరి లాగా అయితే ట్రై చేశానండి. ఈ స్వీట్ నేను ఇదే ఫస్ట్ టైం చేయడము, కానీ చాలా బాగా వచ్చింది. నేను ఇది యూట్యూబ్ లోనే చూసి ట్రై చేశానండి. ఎవరి వీడియో చూసి చేస్తుంటానో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టేసి ఇలా దీపారాధన అయితే చేసేసుకొని పూజ అయితే కనుక చాలా ప్రశాంతంగా సింపుల్ గా అయితే చేసుకున్నానండి. ఇంకా దీపం ధూపం అన్ని ఇచ్చేసిన తర్వాత హారతి అది ఇచ్చేసుకొని అమ్మవారి దగ్గర అయితే కొద్దిసేపు కుంకుమార్చన అయితే చేసుకున్నానండి. సింపుల్ గా అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకున్నాను. పూజ అయిన తర్వాత ఇలా ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకున్నానండి. ధూపం అనేది వేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఇంట్లో కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. ఈ రోజు పూజ అయితే ఇలా చాలా సింపుల్ గానే చేసుకున్నానండి. మీరందరూ కూడా శ్రావణ శుక్రవారం మంచిగా పూజలు అవి చేసుకుని ఉంటారనేసి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ రోజు టిఫిన్ అయితే చపాతి మొలకల కర్రీ అయితే చేశానండి. నేను టిఫిన్ చేసేసరికి 11 అయితే అయింది టైం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.